ఈ మదర్స్ డే కి సిఎంఆర్ లెగసీ ఆఫ్ జ్యువెలరీలో అన్ని గోల్డ్ బ్యాంగిల్స్ పై ఫ్లాట్ 50% ఆఫ్ ఆన్ విఏ ఇంకా జీరో మేకింగ్ చార్జెస్ మే 15th వరకు మాత్రమే. హీరో రజనీకాంత్ కీలక వ్యాఖ్యలు చేశారు. తాను స్టాలిన్ ను కలవడంలో ఎలాంటి దురుద్దేశం లేదని క్లారిటీ ఇచ్చారు. స్టాలిన్ తనకు మంచి స్నేహితుడని రజనీకాంత్ పేర్కొన్నారు. స్టాలిన్ ను పరామర్శించేందుకే కలిశానని చెప్పుకొచ్చారు. విజయ్ ను సీఎం కాకుండా అడ్డుకోవాలని తాను ఏనాడు ప్రయత్నించలేదని, అలాంటి నీచ రాజకీయాలు తాను చేయనని చెప్పారు. రాజకీయాలతో తనకు ఎలాంటి సంబంధం లేదన్నారు రజనీ. కమల్ హాసన్ సీఎం అయితే అసూయ పడతానని, విజయ్ నాకు సమూజ్జి అనుకోవడం లేదంటూ పేర్కొన్నారు. ఆయన எனக்கு விஜய்க்கு வந்து ஒரு ஜெனரேஷன் கேப், கிட்டத்தட்ட 25 இயர்ஸ் டிஃபரன்ஸ். நான் முதல்லயே சொல்லியிருக்கேன், நான் வந்து விஜய் வந்து நான் இதை கம்பேர் பண்ணிக்கிட்டா அது எனக்கு நல்லது இல்லை, கெட்ட பேர். விஜய் என்ன பற்றி கம்பேர் பண்ணிட்டா அவருக்கு நல்லது இல்லை. சின்ன வயசுலேருந்து அவர் பார்த்துட்டு இருக்காரு. அவர் சிஎம் ஆனதில் எனக்கு என்ன போகிறாங்க, அது இன்னும் இவ்வளோ சின்ன வயசுல 52 வயசுல எம்ஜிஆர் என்டிஆர் சாதனை பண்ணுறதை விட அதை விட ஜாஸ்தி. கம்ப்ளீட்டாக சென்டர் பிஜேபி எவ்வளோ பெரிய பவர்ஃபுல் சென்டர், இங்கே 2 பெரிய கட்சிகளை எதிர்த்து தனி ஆளை வந்து ஜெயிச்சிருக்காங்க. அது நம்ம சினிமா இண்டஸ்ட்ரியில இருந்து எனக்கு அது பொறாமை இல்லை, ஒரு ஆச்சரியம் கலந்த ஒரு சந்தோஷம். అడే యార్ అప్రిషియేషన్. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా కరెస్పాండెంట్ మురళి అందిస్తారు. మురళి, నిజానికి గెలిచిన వెంటనే అంటే టీవీకే పార్టీ విజయం సాధించిన వెంటనే స్వయంగా రజనీకాంత్ ఓడిపోయిన స్టాలిన్ ని కలిసి ఓదార్చడం మొత్తం తమిళనాడు రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశమైంది. అసలు రజనీకాంత్ పైన చాలా మంది మండిపడ్డారు కూడా. కానీ ఈ విషయంలో ఇప్పటి వరకు నోరు మెదపని రజనీకాంత్ తాజాగా ఇవాళ మేము మాట్లాడడం జరిగింది. అయితే ఆ కలవడం వెనుకున్న ఉద్దేశాన్ని వివరించారు. నిజానికి స్టాలిన్ తనకు చాలా మంచి మిత్రుడు. ఆయన కలవడం వెనుక ఉద్దేశం అయితే ఏం లేదు, కేవలం ఓటమి పాలైన అతన్ని జస్ట్ పరామర్శించేందుకు వెళ్ళానే తప్ప దీని వెనక ఎలాంటి ఉద్దేశం లేదు. ప్రత్యేకించి విజయ్ గెలవడాన్ని తాను అసూయ పడుతున్నానంటూ తనకు ఇష్టం లేకుండా జరుగుతున్న ప్రచారాన్ని కూడా రజనీకాంత్ ఖండించారు. నిజానికి అదేదో కమల్ హాసన్ సీఎం అయితే అసూయ పడుంటానేమో కానీ విజయ్ సీఎం అయితే నేను ఎందుకు అసూయ పడతాను, నేను కమల్ హాసన్ సమఉద్యోగం, నాతో పాటు ఉన్న కమల్ హాసన్ ఒక సీఎం అయితే అసూయ పడుంటాను. కానీ విజయ్కి నాకు సినీ పరంగా వయసు పరంగా 25 ఏళ్ల వ్యత్యాసం ఉంది కాబట్టి అతను చాలా చిన్నవాడు. ఈ నేపథ్యంలో విజయ్ సీఎం అయితే నాకు ఎట్లాంటి అసూయ ద్వేషము లేదని చెప్పి చాలా స్పష్టంగా రజనీకాంత్ చెప్పడం జరిగింది. అంతేకాకుండా తనను పార్టీ పెట్టుంటే గెలిచి ఉంటామని చాలా మంది అనేవాళ్ళు, కానీ ఆ మాట కూడా నిజమే. నేను అప్పట్లోనే పార్టీ పెట్టి ఉంటే ఖచ్చితంగా గెలిచి సీఎం కూడా అయి ఉండేవాడిని. కేవలం అనారోగ్య కారణాల దృష్ట్యానే ఆ రోజు రాజకీయంగా ముందడుగు వేయలేకపోయినాను కూడా రజనీకాంత్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఏదేమైనా ఇప్పటి వరకు రజనీకాంత్ పై ఉన్న అనేక భ్రమలు కావచ్చు, కొన్ని సందేహాలు కావచ్చు, వాటిని తీర్చడంలో ప్రయత్నంగానే ఈవేళ రజనీకాంత్ ఈ తరహా వ్యాఖ్యలు చేసినట్టుగా తెలుస్తోంది. రైట్, థ్యాంక్ యూ మురళి. తనపై వస్తున్నట్టు వార్తలపై క్లారిటీ ఇచ్చారు తమిళ సినీ నటుడు రజనీకాంత్. తను స్టాలిన్ నాకు మంచి స్నేహితుడు, కేవలం దాని తర్వాత ఆయన వెళ్లి కలవడం మాత్రమే జరిగిందంటూ కూడా స్టాలిన్ ను పరామర్శించేందుకే ఆయన కలిశారంటూ కూడా ఆయన క్లారిటీ ఇవ్వడం జరిగింది. హీరో విజయ్ సీఎం అవడం కాకుండా అడ్డుకోవాలని తాను ఏనాడు ప్రయత్నించలేదంటూ కూడా ఆయన ఒక క్లారిటీ ఇవ్వడం జరిగింది. ఈ రోజు మాట్లాడడం జరిగింది హీరో రజనీకాంత్. అలాంటి నీచ రాజకీయాలు నేను ఎప్పుడు చేయలేదు, ఇకపైన కూడా చేయనంటూ కూడా ఆయన మాట్లాడడం జరిగింది. స్టాలిన్ నాకు మంచి స్నేహితుడు, ఆయన్ని పరామర్శించేందుకే ఆయన్ని కలిశానంటూ కూడా ఆయన క్లారిటీ ఇవ్వడం జరిగింది. வீடியோ கொடுத்துடலாம் நினைச்சேன், அது ஷூட்டிங் வந்து போஸ்ட்போன் ஆயிடுச்சு. ஸோ இங்கே ரொம்ப இன்னும் தள்ளக்கூடாது அப்படின்னு சொல்லி உங்களெல்லாம் நான் கூப்பிட்டுருக்கேன். ஃபஸ்ட்டு வந்து தேர்தல் முடிவுகள் வந்த உடனே நான் வந்து ஸ்டாலின் சாரை போய் பார்த்தது, அது கொஞ்சம் விமர்சனங்கள் வந்தது. ஸ்டாலின் சார் அவர்களே என்னுடைய 38-40 ஆண்டு நண்பர். எங்களுடைய நட்பு கொள்கைகள் அரசியலுக்கு அப்பாற்பட்டது. ஜனநாயகத்தில் வந்து தோல்வி வெற்றி சகஜம். இருந்தாலும் ஸ்டாலின் அவர்கள் வந்து அது கொளத்தூரில் வந்து தோத்தது எனக்கு கொஞ்சம் சங்கடமாக இருந்தது. அதுக்காக ஒரு நண்பனுங்கிற முறையில், நட்பு முறையில் அவர் போய் நான் பார்த்தேன். அதுக்கு வந்து நான் வந்து இங்கே விஜய் வந்து சிஎம் ஆகக்கூடாது, அவர் வரக்கூடாது, அதை தடுக்கிறதுக்கு வந்து ரஜினி அங்கே போயிருக்காங்க, வேறு ஏதோ 2 பெரிய பார்ட்டியை வந்து சேர்க்கணும்னு சொல்லி பேசுகிறாங்க அப்படின்னு சொல்லி விமர்சனங்கள் வெளியே வருது. அந்த சூழ்நிலையில் தான் அதெல்லாம் பேச முடியும். அப்படி பேசுகிற ஒரு தரங்கெட்ட ஆள் ரஜினிகாந்த் இல்லை, அது வந்து தெளிவுபடுத்துகிறேன். ரெண்டாவது வந்து நான் அவர் வந்து வாழ்த்து சொல்லலை, ஏர்போர்ட் போகும்போது வாழ்த்து சொல்லலை. அவர் ஜெயிச்ச உடனே எக்ஸ் தளத்தில் வந்து என்னுடைய வாழ்த்துக்களை தான் வந்து அவருக்கு வந்து பதிவிட்டார். நான்
2016 அரசியல் வர்றேன்னு சொன்ன பிறகு நான் ஏர்போர்ட்டுக்கு போகும்போது யூஸ்வலாக அங்கே இருக்கிறவங்க அந்த போர்டிங் கார்டு வாங்கிட்டு இருப்பாங்க. அவங்களுக்கு கேட்குறது தான் வழக்கம், மீடியா யாராவது இருப்பாங்களா அப்படின்னு. அதே இதில் வந்து மீடியா யாராவது இருப்பாங்களான்னு கேட்டேன். பெங்களூர் போகும்போது மீடியா யாரும் இல்லைன்னு சொன்னாங்க. சரியா சொல்லி நான் போயிட்டு இருக்கும்போது திடீர்னு ஒருத்தர் ஒரு மீடியா ஆள் மாதிரி தெரியல எனக்கு. ஒரு சின்ன ஃபோன் வச்சுக்கிட்டு விஜய் ஒரு முதலமைச்சர் இருக்காரு அப்படின்னு சொன்னார். நான் என்ன ஷாக், அது மீடியா மாதிரியே தெரியல எனக்கு. ஃபோன் வச்சுக்கிட்டு நான் அப்படியே பார்த்து சிரிச்சு நான் போயிட்டேன். அதுக்கு வந்து வாழ்த்துக்கள் சொல்லலை அப்படின்னு சொல்லி அதுக்கு ஒரு விமர்சனம். இன்னொன்று வந்து விஜய் மேலே எனக்கு பொறாமை அப்படின்னு. நான் அரசியல் வந்து இல்லை, அரசியல் நான் இல்லைன்னு சொல்லி விலகி ஆச்சு. அரசியல் நான் இல்லாத போது அவர் மேலே எனக்கு ஏன் பொறாமை? ஒருவேளை கமல்ஹாசன் ஏதாவது முதலமைச்சர் தான் எனக்கு பொறாமை வந்திருக்குமோ என்னமோ தெரியாது. அப்போ கூட வந்திருக்காது. கிடைக்காம இருக்காது, கிடைக்காது. ஸோ இன்னொன்று வந்து எனக்கும் விஜய்க்கு வந்து எனக்கும் விஜய்க்கு வந்து ஒரு ஜெனரேஷன் கேப், கிட்டத்தட்ட 25 years டிஃப்ரென்ஸ். நான் முதலையே சொல்லியிருக்கேன். நான் வந்து விஜய் வந்து நான் இதை கம்பேர் பண்ணிக்கிட்டா அது எனக்கு நல்லது இல்லை. ఇక తమిళనాడులో కొత్త ప్రభుత్వం ఏర్పాటయ్యాక కూడా తమిళనాడు రాజకీయాలు ఉత్కంఠ రేపుతున్నాయి. రిజల్ట్స్ అనంతరం స్టాలిన్ ను కలవడానికి సంబంధించినటువంటి వస్తున్నటువంటి వార్తలపై రజనీకాంత్ స్పందించారు. అలాంటి నీచ రాజకీయాలు నేను ఎప్పుడూ చేయను అంటూ కూడా ఆయన మాట్లాడడం జరిగింది. అలాగే విజయ్ ను సీఎం కాకుండా నేను ఎప్పుడూ అడ్డుకోలేదు, అలాంటి నీచ రాజకీయాలు చేయనంటూ కూడా ఆయన క్లారిటీ ఇవ్వడం జరిగింది. కేవలం స్టాలిన్ ను పరామర్శించడానికి ఆయనతో కలవడం జరిగిందంటూ కూడా ఆయన క్లారిటీ ఇచ్చారు. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా కరెస్పాండెంట్ మురళి అందిస్తారు. మురళి, మీరు అన్నట్లుగా అంటే ఒక్క మాట వ్యాఖ్యానించారు. విజయ్ సీఎం కావడం అంటే ఆ పార్టీ గెలవడం తనకు కొంత ఆశ్చర్యాన్ని కలిగించింది. అయితే అదే సందర్భంలో తమిళ ప్రజలు మార్పు కోరుకున్నారు అనేది మాత్రం చాలా స్పష్టంగా కనిపిస్తున్నదంటూ కూడా రజనీకాంత్ వ్యాఖ్యానించారు. విజయ్ సీఎం అవడం తనకు ఎట్లాంటి ద్వేషము, ఎట్లాంటి పగ, కోపం ఏమీ లేదు. ఆయనకి నాకు 25 ఏళ్ల వయసు వ్యత్యాసం ఉంది. కేవలం అతని జనరేషన్ వేరు, నా జనరేషన్ వేరు అంటూ కూడా రజనీకాంత్ చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. కమల్ హాసన్ ముఖ్యమంత్రి అయింటే సమ ఉజ్జి కాబట్టి తాను కొంత అసూయపడి ఉండేవాడినేమో, కానీ విజయ్ ముఖ్యమంత్రి అయితే నేను ఎందుకు అసూయపడతానంటూ కూడా ఆయన చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. అంతేకాకుండా తాను ఆ రోజుల్లోనే పార్టీ పెట్టి ఉంటే ఖచ్చితంగా గెలిచి ఉండేవాడిని కూడా ఆయన చాలా స్పష్టంగా చెప్పారు. కేవలం ఆనాటి తన ఆరోగ్య పరిస్థితుల దృష్ట్యానే తాను అట్లాంటి నిర్ణయం తీసుకోలేదనే తప్ప దీని వెనుక వేరే దురుద్దేశం లేదని కూడా రజనీకాంత్ చాలా స్పష్టంగా చెప్పారు. అంతేకాకుండా స్టాలిన్ తో తనకున్న స్నేహం పైన చాలా స్పష్టంగా మాట్లాడారు. రాజకీయాలు వేరు, స్నేహం వేరు. కేవలం స్టాలిన్ తనకు స్నేహితుడు మాత్రమే, అతన్ని కలవడం కనుక ఎట్లాంటి రాజకీయం లేదు. ఒక స్నేహితుడు ఓటమి పాలైతే తోటి స్నేహితుడుగా పరామర్శనకు వెళ్ళానే తప్ప విజయ్ గెలుపును ద్వేషిస్తూ స్టాలిన్ ను కలవలేదని గుర్తుంచుకోవాలంటూ కూడా రజనీకాంత్ చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. ఏదేమైనా సరే రజనీ ఫ్యాన్స్ కానీ ఇట్లా అందరిలో కూడా కొంత అనుమానాలు ఉన్నాయి, సందేహాలు ఉన్నాయి. రజనీకాంత్ పట్ల కొంత వ్యతిరేకత బాగుండదు. ఈ నేపథ్యంలో ఇట్లాంటి ఒక వివరణ అవసరమైన ఉద్దేశంతోనే బహుశా ఆ మేరకు ఒక వీడియో రజనీకాంత్ విడుదల చేశారు. మురళి, అంటే ఏదైతే దీనిపైన ఊహాగానాలు కావచ్చు, అలాగే విమర్శలు కావచ్చు, ఈ రోజు రజనీ క్లారిటీతో ఒక పులి స్టాప్ పడుతుంది అనుకోవచ్చా? ఖచ్చితంగా. ఎందుకంటే మొదటి నుంచి కూడా టీవీకే పార్టీ నేతలు కానీ, విజయ్ అభిమానులు కానీ రజనీకాంత్ వ్యవహారం పట్ల చాలా గుర్రుగా ఉన్నారు. కనీసం విజయ్ గెలిచిన తర్వాత ఒక ట్వీట్ లేదు, ఒక అభినందన లేదు. కానీ ఓడిపోయిన స్టాలిన్ మాత్రం ఇంటికెళ్లి మరీ పరామర్శించారు. ఇదేం వ్యవహారం అంటూ రజనీకాంత్ పై ఆయన మండిపడుతూ వచ్చారు ఎవరైతే విజయ్ అభిమానులు. కానీ అట్లాంటి వ్యక్తులను దృష్టిలో పెట్టుకుని రజనీకాంత్ ఆ మేరకు ఇవాళ ఒక వివరణ ఇచ్చే ప్రయత్నం చేసినట్టుగా తెలుస్తోంది. విజయ్ పట్ల ఆయన సానుకూలంగానే మాట్లాడారు. విజయ్కి తనకు ఒక జనరేషన్ గ్యాప్ ఉంది, 25 ఏళ్ల వయసు వ్యత్యాసం ఉంది. ఆయన ముఖ్యమంత్రి అయితే నేనెందుకు బాధపడతాను, నేనెందుకు ద్వేషిస్తాను, కేవలం స్టాలిన్ ను పరామర్శించాను తప్ప, అంటే ఈ స్టాలిన్ ను పరామర్శించడం విజయ్ ను వ్యతిరేకించడం కాదు, విజయ్ ను ద్వేషించడం కాదని గుర్తుపెట్టుకోవాలని కూడా రజనీకాంత్ ఆ మేరకు వివరణ ఇవ్వడం జరిగింది. రైట్, థ్యాంక్ యూ మురళి.